అని ఇప్పుడు నేనెవరో రాష్ట్రం అంతా తెలుసండి. ఈ ఆల్రెడీ ఒకసారి నేను కూటమి అభ్యర్థిగా ఫైనలైజ్ అయ్యి అనుకోని పరిస్థితుల్లో మిస్ అయ్యా. అది వీళ్ళకి తెలియపోవచ్చు. ఇవాళ నేను పబ్లిక్గా ఇవాళే రివీల్ చేశా. ఈ లోకల్ స్థాయి నాయకులకు అది తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు కూడా. ఆల్రెడీ ఒక ఎంపీగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ పార్టీలకి ఎంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అనునిత్యం నడ్డా గారిని అయితే నేను గత 5 సంవత్సరాల్లో ఒక 50-60 సార్లు కలుసుంటా. సో అనునిత్యం కాంటాక్ట్లో ఉంటే నన్ను దబ్బేయటానికి వీళ్ళు చిన్న ప్రయత్నం, అంటే సక్సెస్ అవ్వదు కూడా, కానీ చిన్న ప్రయత్నం అన్నది చేయటం, కొన్ని పేర్లు వాళ్ళ ఇంటి పక్క కూడా తెలియని వాళ్ళ పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇదంతా వీళ్ళు చేసింది కాదు. అది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అండ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొండంత అండ లేకుండా అది జరిగేది కాదు. చాలా పెద్ద ఎత్తున దాదాపు చేశాడు తప్ప 100 కోట్లు ఖర్చు పెట్టారు మీకు రాకుండా ఉండడం కోసం అని చెప్పి అంటున్నారు. 200-300 కోట్లు ఖర్చు పెడతానికి రెడీ అయ్యాడు, కానీ ఖర్చు పెడతానికి రెడీ అయ్యాడు. ఏదో కొంత చేతులు మారి ఉండొచ్చు తప్ప ఎవరో చిన్నవాళ్ళు. బట్ డెఫినెట్గా ఇటువంటి పిచ్చి పనుల్ని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించదో తెలిస్తే అసలు ఊరుకోరు. నేను కొంత హింట్ కూడా ఇవ్వటం జరిగింది. అటువంటి తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కాకపోతే ఇప్పుడు సంఖ్య ఫైనలైజ్ అయింది తప్ప ఎక్కడ ఏ స్థానం ఎవరికి అన్నది, ఇంకా ఏ స్థానము ఆ స్థానంలో ఎవరు అన్నది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. కాబట్టి ఇందాక మీరు చక్కగా చెప్పారు ఏంటంటే అది నరసాపురం అవుతుందా ఏలూరు అవుతుందా అని. ఏమో, నరసాపురం భారతీయ జనతా పార్టీ కోరుకుంటే ఖచ్చితంగా నేను నరసాపురం నుంచే పోటీ చేస్తానని అనుకుంటున్నా. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏలూరు తీసుకుంటే ఒకే జిల్లాలో పక్క 2 స్థానాలు ఇవ్వటం అనేది ఓట్ ట్రాన్స్ఫర్కి అది సరైన నిర్ణయం అవ్వదు. కాబట్టి మేబీ అప్పుడు నేను ఆల్రెడీ నాకు జనసేన గారు అంటే కూడా నాకు అత్యంత గౌరవం, వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ జనసేన ఇతర స్థానాలు తీసుకుంది కాబట్టి ఈ స్థానం జనసేన మా దాంట్లో 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ జనసేన తీసుకుంది కాబట్టి జనసేన నరసాపురంలో లేదు. సో భారతీయ జనతా పార్టీ ఏలూరు తీసుకుంటే బహుశా అంతే నేను తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి పోటీ చేస్తా. ఒకసారి కూటమి అన్న తర్వాత అందరి సంపూర్ణ సహకారం ఉంటుంది కాబట్టి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఫలితం ఒక్కడే ఉండాలి. ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఎవరికి తక్కువ సీట్లు వచ్చినాయి అనేది కాదు. ముగ్గురు కలిస్తేనే ఒక అద్భుతమైన విజయం ఉంటుంది. సో కాబట్టి ఏ పార్టీ అయినా నాకు పర్వాలేదు. మీరు మొదటి నుంచి చెప్తూ వస్తున్నది ఏంటంటే నరసాపురం గతంలో 2 సార్లు గెలిచిన చరిత్ర కూడా ఉంది కాబట్టి బీజేపీకి నరసాపురం బీజేపీ తీసుకుంటుంది. నో డౌట్ యు ఆర్ ది రైట్ క్యాండిడేట్ ఫర్ రైట్ ప్లేస్, రైట్ కాన్స్టిట్యున్సీ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని. అదే నో ఇష్యూ. మీరు అన్నదే కాదు, అందరూ అదే భావించారు. ఇవాళ సడన్గా ఏలూరు అనే ప్రస్తావన వచ్చింది అని అంటే మూటలు డబ్బు సంచులు కొంత పనిచేసే అనుకోవచ్చా? కాదు, నర్సాపురం భారతీయ జనతా పార్టీ తీసుకుంటేనే అతని ఆటలు సాగుతాయి. అప్పుడు ఏదో ప్రయత్నం చేయటానికి ప్రయత్నం జరగదు, కానీ నర్సాపురం భారతీయ జనతా పార్టీ తీసుకుంటేనే అతనికి పని జరిగే అవకాశం. అసలు నరసాపురమే భారతీయ జనతా పార్టీ తీసుకోలేదనుకోండి, తెలుగుదేశం పార్టీలో అతనికి సంబంధించిన చీడ పురుగులు లేవు, ముందు నుంచి లేవు, ఇప్పుడు లేవు. భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు ఉండేవారు, మరి ఇప్పుడు ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ మరి ఇతనికి ఆ పాత సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నం. తెలుగుదేశం పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్న చీడ పురుగులు లేవు. చీడ పురుగులు లేని పార్టీ, చీడలేని పార్టీ తెలుగుదేశం. కాబట్టి ఇక్కడ అతను ఎవరిని కూడా ఒకవేళ బీజేపీ ఏలూరు తీసుకుంటే నరసాపురం టీడీపీ తరపున నరసాపురం నుంచి మీరేనా క్యాండిడేట్ ఫర్ షూరా? ఖచ్చితంగా నేనే, అందులో అనుమానం ఎందుకు? ఓకే ఫర్ షూర్.
ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారండి. నన్ను అరెస్ట్ చేసిన రోజు టు బి వెరీ హానెస్ట్ చంద్రబాబు నాయుడు గారు పడుకోలే.